హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు కడాయి గోబీ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీ అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుందండి. రోటీ పుల్కా అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందుగా నేను ఒక హాఫ్ కిలో గోబీ తీసుకున్నానండి. దీన్ని ఇలా కొంచెం పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 2 గ్లాసుల వాటర్ పోసానండి. దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసాను, రాళ్ళ ఉప్పుని. తర్వాత ఈ గోబీని కూడా వేసేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత గోబీని వాటర్ లేకుండా వడకట్టుకున్నానండి. ఇలా చేస్తే గోబీలో ఉన్న పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. వీటిని కొంచెం ఫ్రై చేయాలి. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకోవాలి క్యాప్సికమ్ని కూడా. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గోబీని కూడా వేసి 5 సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇలా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి వీటన్నింటినీ ఒకసారి కలిపేయాలండి. ఈ ఆనియన్స్కి ఇంకా పచ్చిమిర్చికి గోబీకి పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. 2 టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లాన్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. హోల్ గరం మసాలా దినుసుని కూడా వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వీటన్నింటిని వేసి మనం పేస్ట్లా చేసుకోవాలండి. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీటిని ఇలా మిక్సీ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపును కూడా వేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అవుతుండగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేయాలండి. ఆ పేస్ట్ని వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇవి ఆల్రెడీ మగ్గినవి కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ పేస్ట్ ఇలా కొంచెం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్కి అంటుకున్న పేస్ట్ని కూడా వాటర్తో కలిపేసి ఆ వాటర్ని పోసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టి 10-15 సెకండ్లు మగ్గనిద్దామండి. 10-15 సెకండ్ల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఫ్రెష్ పెరుగుని ఆ పెరుగుని కూడా వేసి మొత్తం అంతా కలిపేయాలండి. పెరుగు మొత్తం కర్రీలో కలిసిపోయే విధంగా ఇలా కలపాలండి, లేకపోతే ఉండలుగా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సెకండ్లు మనం మూత పెట్టి ఆ పేస్ట్ని ఉడకనివ్వాలండి. 2-3 సెకండ్ల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ కారం వేయాలి. కారం మీకు తగినంత వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ల ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేయాలండి. తర్వాత కసూరి మేతిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేశానండి నేను. వీటన్నింటినీ బాగా కలపాలండి. ఇవన్నీ పౌడర్స్ కదా, తొందరగా కట్టేస్తాయి. అలా కట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుతూ కలపాలండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి అంతా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 సెకండ్లు మగ్గనివ్వాలండి. 2-3 సెకండ్ల తర్వాత మూత తీసేస్తే
ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇంకా గోబీ, పచ్చిమిర్చిని వాటిని కూడా వేసేసి ఒకసారి కలిపేయాలండి. ఇలా కలిపిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కడాయి గోబీ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.